అబ్బబ్బబ్బబ్బా ఏ గడియల ఫ్యాన్ గుర్తు పెద్ద మనిషి జగన్ అన్న అమరావతిలో అడుగు పెట్టిండో గాని చంద్రన్న తమ్ముళ్ళు రోజుకో తీరుగా జగన్ సార్ను ఆడుకుంటున్నారు. నిన్న పసుపు నీళ్లు పోసి గడిగిండ్రు కదా, ఇగో ఇయ్యాల నెల్లూరు పడుసుపిల్లగాడు ఆనం వివేకానందరెడ్డి సార్ వచ్చిండు. ఏం చెప్తాడో ఇందాం రాండ్రి. ఇక మీదట జగన్ రెడ్డి గారిని అమరావతిలోకి రానికండి, గుంటూరులోనో విజయవాడలోనో అరెస్ట్ చేసండి అయ్యా బాబు మీకు దండం పెట్టి. వర్ గిదెక్కడి కతే? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా చంద్రాల సార్ కల మామ కట్నం కింద రాసిచ్చిన రాజ్యం అనుకుంటున్నావానే? జగన్ రెడ్డి సార్ని అమరావతికి రాకుండా ఆపేదందుకు ఏమైందే? జగన్ సార్ మీద పడ్డావు. జగన్ రెడ్డి అనేటటువంటి ఒక ప్రతిపక్ష పక్షి రాష్ట్రానికి ఒక గుడ్ల గూబ. కొత్త ఇంట్లోకి గుడ్ల గూబ దూరితే 3 ఏళ్లు మూసేస్తారయ్యా. ఇదేందే ఆనమన్నా గుడ్ల గూబెవ్వలు నువ్వు గచ్చే ఇంట్లోకి ఎందుకు జొర్రింది? ఒక గుడ్ల గూబ ఇంట్లో చేరితే ఏ విధంగా అపశకనం అంటారో ఆ విధంగా మనం కట్టుకుంటున్నటువంటి రాష్ట్ర రాజధానికి పోతున్నాడు ఈ రోజు. ఓర్ని కథగాల ఈ బాధ అంతా జగన్ సార్ అమరావతికి పోయినందుకేనా? నిన్న మీ వాళ్ళు శుద్ధి చేసిండ్రు కదనే, అది సరిపోలేదంటావా? 2 ఏళ్ల దాకా మీరు కూడా పోరా ఏంది అమరావతికి? 2 ఏళ్లకు ముఖ్యమంత్రిని అవుతా 2 ఏళ్లకు ముఖ్యమంత్రిని అవుతా అని మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ రోజు దాకా అరుస్తున్నావు కాకిలాగా. అగ్గరో కాసేపు గుడ్ల గూబా కాసేపు కాక అవుతున్నాడా జగన్ సారు? అబ్బర నాయన, అయినా అమరావతి అంటే ఆంధ్రలో అందరిది కదనే, దాంట్లో జగనాల్ సార్ పొత్తు లేదంటవా? ఈ దేశ రాజధాని అయినటువంటి నయా ఢిల్లీని సైతం తలదన్నే విధంగా రాష్ట్ర నిర్మాణం జరగబోతుంది ఇంకొక సంవత్సరం లోపల. ఇన్నరా సింగపూర్ లండన్ల కన్నా పెద్దగా దేశంలో ఉన్న ఢిల్లీ కన్నా సూపర్ గా అమరావతి నగరం తయారు కాబోతున్నది. రేపు మోడీ సార్ కూడా ఈ నుంచే పాలన చేస్తా ఇంత సందు పెట్టుండని కూడా అడుక్కుంటాడు కావచ్చు. గాని ఆనంద్ సారు రేపు నువ్వు కూడా ఎడికన్నా పోతే శుద్ధి చేయగల. ఇట్లనే చేస్తురా అంటే ఆంధ్రాలో ఇటువంటి పద్ధతులే పోవాలని ఆయనతో జనం శుద్ధి కార్యం షురువు చేస్తారు. జాగ్రత్త మరి.